నెల్లూరు జిల్లా రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్లో ఈ నెల 27, 28, 29 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రానుండటంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దగదర్తి మండలం అల్లూరు క్రాస్ రోడ్ ప్రాంతాన్ని పోలీసు అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. మహానాడు సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా అల్లూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేలా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు, సూచిక బోర్డులు, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. చీకటి ప్రాంతాలలో తాత్కాలిక హైమాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేసి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు తెలిపారు. మహానాడు రోజులలో అల్లూరు క్రాస్ రోడ్ వద్ద పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ట్రాఫిక్ ను పర్యవేక్షించాలని, అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. మహానాడుకు విచ్చేసే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకునేలా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Permítame.